గవ్వలన్న తయారు చేద్దామని చెప్పి మైదా పిండి పక్కన పెట్టుకున్నాను. ఇదిగో గవ్వల చెక్క, గవ్వలు తయారు చేస్తాను. తిప్పేసి తిప్పు అది అంతే. పైన పెట్టు చిన్న కిందకి, ఇంకొకరి కిందకి నాన్న, ఇంకొకరి కిందకి పెట్టు. అలా కాదు నాన్న. ఇంకా అదిగోండి, ఇంక అన్నీ అలానే తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. తయారు చేసుకొని నూనెలో వేసుకుందాం. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కకూడదు, ఆయిల్ అలానే కాకుండా ఉండకూడదు. అది మీడియంగా ఉంటే మొత్తం పైకి వచ్చేస్తాయి. మొత్తం వేసుకుందాం. అయ్యే పైకి వస్తాయండి. మనం ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి నూనె లైట్ కాగబెట్టేసాం కదా, మొత్తం పైకి వచ్చేస్తాయి. ఇవ్వండి ఇదిగో నలగొట్టి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకుందాం దీంట్లోకి. ఇచ్చుకొని దాని మీద బెల్లం పెట్టుకుందాం. ఇలా ఉడికితే చాలండి, మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఆరే వరకు ఇంకొక కలర్ వస్తాయి. బెల్లం అలా కరిగేటప్పుడే ఒక యాలక్కాయ నలగొట్టుకొని వేసుకుందాం. ఒకసారి తిప్పుకుంటూ ఉందాం. మరీ ముద్ర పాకం అవసరం లేదండి, మరీ అలానే లేత పాకం అవసరం లేదు, ముద్దకొస్తే చాలు. ఇదండి మళ్ళీ వేసాను. ఇదండి తిప్పుకుంటా చూసుకుంటూ ఉండాలి. రాలేదండి, ఇప్పుడు నీళ్ళలో కలిసిపోతుంది. అలా రాలేదండి, ఇంకొకరు వస్తే సరిపోతుంది. ఇప్పటికైతే రాలేదు. అదిగండి ఇంకొకరు మరీ అవసరం లేదు, ఇంకొకరు వస్తే చాలు. ఎందుకంటే దగ్గరకు వచ్చింది కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనండి, వచ్చింది. ఇంకా చాలు, మనం ఇంకా తీసేసుకొని మనం పోసుకుందాం గవ్వలు. ఇదిగోండి, అలానే మెత్తగా లేదు, అలానే ఉండగా లేదు, మేమైనాక ఉందండి. నీళ్ళు తక్కువ పోసేది నీకు అర్థం కావట్లేదు. ఇదిగోండి స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా స్టవ్ ఆపుకొని దీంట్లో మనం వేసుకున్న గవ్వలు వేసుకుందాం. వేసుకున్నాం కదా, అవి వీటిలో వేసుకుందాం. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. ఒకసారి గరిటె పెట్టి ఒకసారి పైకి కిందకి తిప్పుకుంటే మొత్తం పాకం అంతా ఇటుకి పట్టేస్తాయి. ఓకేనండి, కారితే కనుక ఏ ముక్క రాదు, కాలిపోతున్నాయి. ఇప్పుడే తీసి పెట్టుకోవాలి, లేదంటే కరసకపోతాయి. రెడీ అయినాయి, కాలిపోతున్నాయి. ఒక్కొక్కటి విడదీసి పక్కన పెట్టుకుంటాను. ఇదిగండి గవ్వలు అయితే రెడీ అయినాయి. ఓకేనండి, అసలు గలగలగల మోగుతున్నాయో అండి. అసలు ఎలా ఉన్నాయి చూడండి, గలగల గలగల మోగుతున్నాయి.